రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పరిస్థితి దారుణంగా తయారైందా? పాన్ ఇండియా స్టార్ అవ్వాల్సిన తను ఇప్పుడు సగం రెమ్యూనరేషన్ కే సయ్యనాల్సి వస్తోందా? దిల్ రాజు మూవీకి విజయ్ పారితోషికం 10 కోట్లు మించట్లేదా? ఇలా చాలా డౌట్లు విజయ్ ఫేట్ ని డైలమాలో పడేస్తోంది. ఖుషీ మూవీ మీదే ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో పరేషాన్ అవ్వాల్సి వస్తోందట. లైగర్ పంచ్ తో తన పారితోషికం ఏ రేంజ్ లో పడిపోయిందో తెలిస్తే ఎవరైనా పరేషాన్ అవ్వాల్సిందే అంటూ గుసగుసలు పెరిగాయి. దిల్ రాజు ప్రొడక్షన్ లో పరశురామ్ తో విజయ్ మరోసారి కలిసి చేస్తున్న మూవీ పట్టాలెక్కబోతోంది. దానికి విజయ్ అందుకుంటున్న పారితోషికం 10 కోట్ల లోపే అంటున్నారు. నిజానికి పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి హిట్ టైంలో టాక్సీ వాళ్ళ చేసినప్పుడు 10 కోట్లకు పెరిగింది విజయ్ దేవరకొండ పారితోషికం. కట్ చేస్తే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే స్థాయికి తన రెమ్యూనరేషన్ తగ్గిందంటున్నారు. అర్జున్ రెడ్డి హిట్ తర్వాత సౌత్, నార్త్ అంతటా క్రేజీ రౌడీగా ఫోకస్ అయ్యాడు విజయ్. అలాంటి తను లైగర్ హిట్ అయితే కనీసం 50 నుంచి 90 కోట్ల రెమ్యూనరేషనే అందుకునేవాడు. కానీ 25 కోట్ల నుంచి తన పారితోషికం 10 కోట్లకు తగ్గిందనే మాటే ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తోంది. ఖుషీ మూవీ బ్లాక్ బస్టర్ కాకపోయినా పర్లేదు, కానీ డిజాస్టర్ గానో ఫ్లాప్ అవ్వకూడదు. లేదంటే ఈ 10 కోట్ల రెమ్యూనరేషన్ లో కూడా రేషన్ ఇవ్వాల్సి వస్తుందనే అభిప్రాయం ఉంది. విజయ్ పారితోషికం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.